హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్సమ్మ 48వ భాగాన్ని వినేద్దాం. మీరు భలేవారు అర్జున్ గారు అని నవ్వింది అభి. అర్జున్ ఇచ్చిన టిప్ వైపు వెళ్ళిపోయిన వాళ్ళ కారు వైపు మార్చి మార్చి చూశాడు విక్రమ్. విక్రమ్కి ఉన్న అధిక తెలివితేటలకి తనకంటూ ఉన్న ఒక చిన్న జాబ్ కూడా పోవడంతో వేరే మార్గం లేక కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యాడు. ఆ కన్సల్టెన్సీలో వారం రోజులు డైలీ బేసిస్ మీద షాప్స్లో, మాల్స్లో, రెస్టారెంట్స్లో వర్క్ కల్పిస్తూ ఉంటారు. అలా ఈరోజు తనకి ఏమాత్రం ఇష్టం లేని ఒక రకంగా తన శత్రువైన అర్జున్ దగ్గర చేయి చాచడం అవమానభారంగా తోచింది. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న అభి పాపులారిటీ, సక్సెస్ అవన్నీ తనకి రావాల్సినవిగా వాటిని తన నుండి అర్జున్ లాక్కున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఆ ఆలోచనకి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈరోజు సిచ్యువేషన్ జరగడంతో కొతకితలాడిపోయాడు విక్రమ్. అభి అర్జున్ పెళ్లి జరిగిన తర్వాత ఇంకా జరిగేది ఏం లేదని జెన్నీ విక్రమ్ ఎప్పుడో అంజలికి హెల్ప్ చేయడం, తనతో మాట్లాడడం మానేసిన చాలా రోజుల తర్వాత మళ్ళీ అంజలికి కాల్ చేశాడు విక్రమ్. తన జాబ్ రిజైన్ చేయడంతో ప్రజెంట్ ఖాళీగానే ఉంది అంజలి. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అనుకుంటూ లిఫ్ట్ చేసి హా చెప్పు అంది. ఈవిడేంటి ఇన్ని రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఎలా ఉన్నావు అడగకుండా హా చెప్పు అంటుంది. సో మెటీరియలిస్టిక్ ఫెలో అని మనసులో అనుకుని హౌ ఆర్ యూ అంజలి అన్నాడు విక్రమ్. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాతో ఈ సోదంతా అక్కర్లేదు, డైరెక్ట్గా నీకు కావాల్సింది చెప్పేయచ్చు అంది. జస్ట్ మామూలుగా ఫోన్ చేశాను, ఎలా ఉన్నావు, అర్జున్కి పెళ్ళి అయిందని డిప్రెషన్ నుండి బయటికి వచ్చావా, మూవ్ ఆన్ అయ్యావా అని అడుగుదామని అన్నాడు. ఆ మాట వినగానే కళ్ళు మూసుకుని ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఒక్కటేసి నీకు జెన్నీకి బ్రేకప్ అయిందంటగా, ఇంకెవరైనా తగులుకున్నావా అని వెట్కారంగా అడిగింది అంజలి. ఓకే ఫైన్, మీ పర్సనల్ విషయాలు నేను అడగనులేండి, ఈసారి ఏదైనా ప్లాన్ వేస్తే నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్దామని ఫోన్ చేస్తాను అంతే అన్నాడు. ఆల్రెడీ ప్లాన్ ఇన్ ప్రోగ్రెస్. అబ్బో స్పీడ్గానే ఉన్నారులే, కానీ ఆ ప్లాన్ ఏంటో అది అయ్యాక చెప్తాలే, నువ్వు నీ పొట్లాలు కట్టుకోపో అని కసిరి కాల్ కట్ చేసింది అంజలి. ఛీ పొగర పిల్ల అని తిట్టుకుంటూ ఫోన్ పక్కన పడేసి లగేజ్ ప్యాక్ చేయడంతో బిజీగా ఉన్నాడు విక్రమ్. ఇంటికెళ్ళగానే మెయిల్స్ చెక్ చేస్తూ హే ఈరోజు మన ఫస్ట్ పే చెక్ వచ్చింది అంది అభి. ఏంటి అని దగ్గర నుండి ల్యాప్టాప్ తీసుకొని మెయిల్ చెక్ చేసి అమౌంట్ చూసి కళ్ళెగరేశాడు అర్జున్. ఏం చేస్తారు మిస్ అమ్మగారు అన్నాడు అర్జున్. అర్జున్ గారు అని సాగదీసి ఈ డబ్బులు రాహుల్ బ్రోకి ప్రియాకి ఇచ్చేద్దామా అంది అభి. ఏంటి అన్నాడు అర్జున్. అంటే మనకి ఏదైనా అవసరమైతే చూసుకోవడానికి అత్తయ్య, మామ, అమ్మ, డాడీ ఉన్నారు, కానీ రాహుల్ బ్రోకి అతను ఒక్కరేగా ఎర్నింగ్ పర్సన్. అంతేకాక వాళ్ళు పిల్లల కోసం కూడా ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి డబ్బులుంటే ఉపయోగపడతాయి, మనకెందుకు అంది అభి. డబ్బులు దాచుకుంటే పెరిగిపోతాయి కానీ తగ్గిపోవు కదా, ఎంతని దాచుకుంటాం, చాలండి మనమిద్దరమేగా అంది అభి. నీ ఇష్టం అని భుజాలు కదిలించాడు. డైరెక్ట్గా ఇస్తే తీసుకోరేమో, ప్రియాకి కానీ రాహుల్ కానీ ఏమైనా గిఫ్ట్ చేద్దామా అంది అభి. ఓకే అన్నాడు. సరే అని లోపలికి వెళ్ళిపోయింది అభి. ఫ్యామిలీ, పిల్లల కోసం ప్లానింగ్, మనకెందుకు మనమిద్దరమే కదా బలంగా తాకేశాయి అతనికి ఆ మాటలు. ఆ మాటల వెనుక అభి అర్థం ఏంటో ఆ క్షణం అతనికే కాదు ఎవరికీ అర్థం కాలేదు. సైంటిస్ట్గా పోస్టింగ్ రావడంతో అర్జున్ చాలా బిజీ అయిపోయాడు. ఛానల్ ఇన్కమ్ కూడా బాగానే రావడంతో అందరూ కూర్చుని అందులో నుండి వచ్చే డబ్బులు ఛానల్ కోసం మాత్రమే వాడాలని ఫిక్స్ అవడంతో ప్రొఫెషనల్ టీమ్ని హైర్ చేసుకున్నారు. ప్రతిసారి మంచి కంటెంట్, మంచి టెక్నికల్ వాల్యూస్ ఉండే ఏ ఛానల్ అయినా ఎందుకని హిట్ అవ్వదు. జనాల్లో అభి పాపులారిటీ అమాంతంగా పెరిగిపోతుంటే లైవ్ వీడియో చేయమని కామెంట్స్లో గోల పెట్టేశారు ఫ్యాన్స్. వాళ్ళందరూ అంతలా రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు చేయకపోతే బాగోదని ఒక సండే రోజు పొద్దున్నే లైవ్ వీడియో స్టార్ట్ చేసింది అభి. ప్రియా, రాహుల్, అభి కూర్చున్నారు ల్యాప్టాప్ ముందు. కెమెరా సెట్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్. అతనికి ఇష్టం లేనప్పుడు ఎక్కువ ఫోర్స్ చేయలేదలుచుకోలేదు అభి కూడా. సరదాగా ఏవేవో క్వశ్చన్స్ పెడుతున్నారు, వాటికి సమాధానాలు ఇస్తూ ఉంటే మీరు సింగిలా, కాదుగా, అంటే కమిటెడా, అవును, అంటే మీ బాయ్ ఫ్రెండ్ గురించి మీ ఇంట్లో తెలుసా, బాయ్ ఫ్రెండ్ హస్బెండ్గా మారినప్పుడు తెలుస్తుంది కదా, అంటే మీకు పెళ్ళయిందా, అయ్యింది కదా, మరెందుకు మీ హస్బెండ్ని ఎప్పుడు చూపించరు, ఆయనకి ఇష్టం లేదు, ఆయన్ని ఫోర్స్ చేయడం నాకు ఇష్టం లేదు అంది అభి. మీరు చాలా బాగా మాట్లాడతారు, థ్యాంక్ యూ, మీ ఆయన్ని ఒకసారి చూపించచ్చు కదా, చూపించచ్చు కానీ
చూపించక ముందే అమ్మాయిలందరూ మా ఆయన్ని అన్నయ్య అని ఫిక్స్ అయిపోతే అప్పుడు చూపిస్తా అంది అభి నవ్వుతూ. మీ కాస్ట్యూమ్స్ అన్నీ చాలా బాగుంటాయి, అచ్చం మన చుట్టూ ఉండే అమ్మాయిల్లా. థ్యాంక్ యూ సో మచ్. ఈవిడే ప్రియా, అతను రాహుల్, మా హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్, నాకు బెస్ట్ బ్రదర్. వాళ్ళిద్దరూ కూడా ఈ ఛానల్కి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళే. బ్రో ఎడిటింగ్ చేస్తారు, ప్రియా కాస్ట్యూమ్ డిజైన్ చేస్తుంది. సో టాలెంటెడ్ అంది ప్రియా. అభి తన బ్లూటూత్ ఛార్జింగ్ అయిపోవడంతో అభి రూమ్లో నుండి తనది తీసుకుని వెళ్తున్న అర్జున్ వైపు క్యామ్ రోల్ చేసి మై హస్బెండ్ అని చూపించింది అభి. హహహ, వాడు చూస్తే ఇంకంతే నీకు అని నవ్వాడు రాహుల్. కాసేపు అందరితో మాట్లాడి లైవ్ ఎండ్ చేసింది అభి. లింక్డ్ఇన్ నోటిఫికేషన్లు మోగుతుంటే వాటిని ఓపెన్ చేసి షాక్ అయ్యాడు అర్జున్. బయటకు వచ్చి హాల్లో కబుర్లు ఆడుకుంటున్న ముగ్గురిని చూసి అభి వైపు కాస్త ఘాట్ లుక్ ఇచ్చాడు. ఏమైంది అన్నాడు రాహుల్. ఇప్పుడు మీ లైవ్ వీడియోలో నన్ను చూపించారా? హా అంది అభి. ఏ, నీకేమైనా అమ్మాయి లవ్ రిక్వెస్ట్ పెట్టారా ఏంటి? నవ్వు ఆపుకుంటూ అడిగాడు రాహుల్. ఇంకే సోషల్ మీడియా అకౌంట్స్ దొరక్క లింక్డ్ఇన్లో మెసేజ్ చేసి సావ దొబ్బుతున్నారు మన కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ. మీ ఆవిడతో ఫోటో కావాలి, ఆటోగ్రాఫ్ కావాలి అంటూ. ఆ ధనుష్ గడు అప్పుడు నీకు 10,000 ఇవ్వాలి కదా, నీ నెంబర్ సెండ్ చేయి, ఫోన్పే చేస్తా అంటున్నాడు అని నవ్వాడు అర్జున్. హహ, నెంబర్ కోసం 10,000 వదిలేసేలా ఉన్నాడుగా అని నవ్వాడు రాహుల్. అంటే ఏ సోషల్ మీడియా హ్యాండిల్లో మన ఇద్దరు ఫొటోస్ లేవు కదా, అందరూ మీకు పెళ్ళయిందా అని అడుగుతుంటే చూపించాను, మీకేం పర్లేదు కదా అంది అభి. దాంట్లో ఫీల్ అవ్వడానికి ఏముంది, యు ఆర్ మై వైఫ్ అభి అన్నాడు అర్జున్. చిన్న స్మైల్ ఇచ్చింది అభి. రాహుల్, ఆ కొత్త ఫ్లాట్స్ అంటూ రాహుల్తో మాట్లాడుతూ వెళ్ళిపోయాడు అర్జున్. ఏమైనా చేంజ్ వచ్చిందా మీ రిలేషన్లో అంది ప్రియా. లేదు అన్నట్టు భుజాలు కదిలించింది అభి. ఇంకెన్ని రోజులు బాధగా అడిగింది ప్రియా. నుదుటి మీద రేఖలను చూపించి కాలం దేవుడు నిర్ణయించే వరకు అంది అభి. దిస్ ఈజ్ నాట్ రైట్ అభి, సంవత్సరం వస్తుంది, ఇంకా ఫ్రెండ్స్ అంటూ ఎలా కూర్చుంటారు? నువ్వైనా గట్టిగా అడుగు, అట్లీస్ట్ నీ అభిప్రాయాలు అతనికి అర్థమయ్యేలా చెప్పు, అట్లీస్ట్ మారడానికి ప్రయత్నమైనా చేస్తాడు కదా అంది ప్రియా. ప్లీజ్ ప్రియా, నాకు నిజంగా ఏ బాధ లేదు, ప్రామిస్. అతని మనసులో బాధ కంప్లీట్గా తగ్గిపోయి అతని హ్యాపీగా ఉంటే నాకు చాలు. ఇంకెప్పుడు మనం ఈ విషయం గురించి మాట్లాడద్దు ప్లీజ్, ఆయన వింటే చాలా ఫీల్ అవుతారు అంది అభి. చెప్తే వినవు కదా, సరే ఒక పని చెయ్యి, నాకు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తట్టింది. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇంకా పాత జ్ఞాపకాల్లో ఉన్న హస్బెండ్ కోసమే ఒక వీడియో చెయ్యి, కనీసం నీ మాటలు విని ఒక్కరైనా అర్థం చేసుకుంటారేమో అంది ప్రియా. కదా, స్క్రిప్ట్ డెవలప్ చేద్దాం అంది అభి. సరే అభి, అత్తయ్య ఒక్కరే ఉన్నారుగా, నేను వెళ్ళి వస్తా, రాహుల్ వచ్చాక రమ్మని చెప్పు అని వెళ్ళిపోయింది ప్రియా. తర్వాత రోజు పొద్దున్నే 4 దాటుతుంటే కంటిన్యూగా రింగ్ అవుతుంది అభి ఫోన్. ఈ టైంలో ఎవరు అని లేచి ఫోన్ తీసి వైదేహి గారి నుండి అవడంతో కంగారుగా లిఫ్ట్ చేసింది. హలో అమ్మా కంగారుగా అంది అభి. హా అభి, ఎంతైంది మీకు టైము అని అడిగారు వైదేహి. ఛ అని తల బాదుకొని, నువ్వు ఇప్పుడు ఇది అడగడానికే కాల్ చేసావా అమ్మా అంది అభి. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు, అతి తెలివితేటలు చూపించమాక అన్నారు వైదేహి. 4 అవుతుంది, మీకు రాత్రి అవుతుందిగా అంది అభి. అమ్మయ్య, సరైన టైంకే చేశానైతే అని అభి. ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టేసి వరలక్ష్మి వ్రతం నోము చేసుకో. అసలే ఆషాఢంలో ఇద్దరు విడివిడిగా లేరు, కనీసం ఈ వ్రతమైనా సరిగ్గా చేసుకో. వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధలతో చేస్తే భర్తకి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, విజయం అన్నీ వస్తాయి అని అంటారు. నిష్ఠగా చేయి, పెళ్ళైన తర్వాత మొదటి వరలక్ష్మి వ్రతం కదా అన్నారు వైదేహి. అవును, కానీ అది నెక్స్ట్ వారం కదా అంది అభి. అవును, కానీ చిన్న తాతయ్య గారికి ఆరోగ్యం సరిగ్గా లేదంటే ఇవాళ రేపా అన్నట్టు ఉన్నారట. ఎందుకైనా మంచిదే, మొదటి వారమే చేసుకోమని అంటున్నారు నానమ్మ. అందుకే అందరం ఈరోజే చేసేసుకుంటున్నాం, నువ్వు ఈరోజే చేసుకో అన్నారు వైదేహి. ఎలా, నాకేం రాదుగా బిక్కమొహం వేసింది అభి. అందుకే ఇంట్లో ఉన్నన్ని రోజులు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, నాతో పాటు పూజల్లో కూర్చోమని. ఎక్కడ ప్రసాదాలు ఉంటాయా అక్కడ ఉంటాం కానీ పూజలు మనకి ఎక్కడ ఎక్కుతాయిలే అని ఒక చురక వేసి, అల్లుడు గారు వాళ్ళ గైడ్, వాళ్ళ భార్య గారు పరిమళ గారు ఉంటారు కదా, ఆవి నడుగు, దగ్గరుండి చేయిస్తారు అన్నారు వైదేహి. సరే అన్నట్టు తలూపింది అభి. ఈరోజు కూడా లెగ్గింగ్లు, టాపులు, జీన్సులు కాకుండా చీర కట్టుకు. నీ పెళ్ళి పట్టు చీరలు అన్నీ అలానే పడున్నాయి, వేలకు వేలు పెట్టి కొన్నాం కదా, వాడు బాపు గారి బొమ్మలా తయారయ్యి నాకు ఫోటో పెట్టు, ఏంటి అర్థమైందా అన్నారు వైదేహి. హా సరే మాతాశ్రీ
తప్పకుండా అని లేచి స్నానం చేసి తలస్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని అర్జున్ జిమ్ నుండి రావడంతో కాఫీ కప్పించి, అర్జున్ గారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ ల్యాబ్లో చేసేయండి, నేను పూజ చేసుకుంటున్నాను అంది అభి. పూజ? వరలక్ష్మి వ్రతం. సరే అని తలూపి లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్. వెంటనే ఫోన్ తీసి పరిమళ గారికి కాల్ చేసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను, హెల్ప్ చేయమని అడిగింది అభి. తప్పకుండా అని కావలసినవన్నీ చెప్పి రెడీ చేసి పెట్టుకుంటే అరగంటలో వస్తాను అన్నారు పరిమళ. ఉన్నవి చూసుకుని కావాల్సినవి ఆన్లైన్లో ఆర్డర్ చేసి కిచెన్లో ప్రసాదాలు చేసుకుంటూ చాలా బిజీగా ఉంది అభి పాప. బాయ్ అభి, కార్ కీస్ తీసుకుంటూ చెప్పాడు. బాయ్ అని చిన్న స్మైల్ ఇచ్చింది. అవన్నీ సెట్ చేసి పూజకి ప్లేస్ సెట్ చేస్తుంటే వచ్చారు పరిమళ గారు. అప్పుడే అయిపోయిందా? మొత్తం ఎంత చక్కగా సర్దావో బంగారు తల్లి అని అభిని ముద్దు చేసి, చీర కట్టుకొని వస్తావా, స్టార్ట్ చేద్దాం అన్నారు పరిమళ. సరే అని తలూపి వాళ్ళ పెళ్లి చీర తీసి కట్టుకుని బయటకొచ్చింది అభి. చేతికి కంకణం కట్టి పూజ స్టార్ట్ చేశారు పరిమళ గారు. ఆవిడ చెప్పిన ప్రతిదీ శ్రద్ధతో చేసి పూజ కంప్లీట్ అయ్యాక ఆవిడికి కూడా ప్రసాదాలని పెట్టింది అభి. అంకుల్ అర్జున్ మిస్ అయిపోయారు, ఎంత బాగా కుదిరాయో తెలుసా తింటూ అన్నారు పరిమళ. వెళ్ళి ఇచ్చిరానా, ఇంకా లంచ్ టైం అవ్వలేదు కదా అంది అభి. ఆ పని చెయ్యి, నీకు టైం పాస్ అవుతుంది, లేదంటే ఉపవాసం, అప్పుడే ఆకలి ఎక్కువ వేస్తుంది అని నవ్వారు పరిమళ. అన్నిటినీ మళ్ళీ ఒకసారి వేడి చేసి మొత్తం వాళ్ళ టీంలో ఉన్న అందరికీ సరిపడేలా పట్టుకుని వెళ్ళడానికి రెడీ అవుతుంటే దేవుడి దగ్గర నుండి పూలమాల తీసి అభి తలలో పెట్టి చాలా బాగున్నావు అని కాంప్లిమెంట్ చేశారు పరిమళ. థ్యాంక్స్ ఆంటీ అని చిన్నగా నవ్వి అర్జున్ వాళ్ళ ల్యాబ్ వైపు స్టార్ట్ అయింది అభి. హెక్టిక్ డే కదా అసలు, ఆ మిగతా వాల్యూస్ తర్వాత తీద్దాంలే, దాన్ని అలా ఐసోలేషన్లో ఉంచేసి లంచ్ చేద్దాంరా అన్నారు స్వామినాథన్. ఓకే సార్ అని అవన్నీ ఐసోలేషన్ మోడ్కి సెట్ చేసి డైనింగ్ హాల్లో కూర్చొని ఒళ్ళు విరుచుకుంటూ ఏదో ఆలోచిస్తుంటే లీలగా మువ్వల సౌండ్ వినిపించి ఎంట్రన్స్ వైపు చూశాడు అర్జున్. పసుపు రాసుకున్న పాదాలు వాటి మీద మెట్టెల దగ్గర నుండి మొదలై ఇంకా ఇంకా మీదకి వస్తుంటే అతనికి ఎంతో ఇష్టమైన ఆ ముక్కు పుడక, గంధం రాసుకున్న చెంపలు, కుంకుమ దిద్దిన మొహం, తలనిండా మల్లె పువ్వులు ఎంత కలగా ఉందో. పచ్చరంగు చీరలో అచ్చం మహాలక్ష్మిలా కనిపించింది అభి. పెళ్ళప్పుడు అదే చీర కట్టినా ఏంటో అంత అనిపించలేదు. ఇప్పుడు అసలు చూపే తిప్పుకోలేకపోతున్నాడు. మారింది ఆమె అయితే కాదు, అతనేమో మరి. డోర్ ఓపెన్ చేసి లోపలికొచ్చిందని తెలుసు కానీ అతని కళ్ళు ఆమె మొహాన్ని దాటి బయటికి రానిని మొండికేస్తే ఏం చేస్తాడు పాపం అతనైనా. హాయ్ అర్జున్ గారు. హాయ్ అంకుల్ అని నవ్వుతూ పలకరించి మీకోసం లంచ్ తెచ్చాను అంది అభి. లంచా అన్నారు స్వామినాథన్. పూజ చేసుకున్నాను అంకుల్, మీరు కూడా తింటారు కదా అని తీసుకొచ్చాను. మీకే కాదు మీ టీంలో అందరికీ, కూర్చుంటే వడ్డిస్తాను అంది అభి. ష్యూర్ ష్యూర్ అని టీం అందరినీ పిలిచారు స్వామినాథన్. అందరికీ వడ్డించి పక్కనే నించునింది అభి. యూ లుక్ సో బ్యూటిఫుల్ అని అర్జున్ జూనియర్ చెప్పడంతో థ్యాంక్స్ అని నవ్వింది అభి. డెడ్లీ లుక్ ఒకటి వాడికిచ్చి ఫుడ్ ప్లేట్లో ఉంది, గాల్లో కాదు అన్నాడు సీరియస్గా. సారీ సార్ అని కామ్గా తలదించేశాడు వాడు. చాలా బాగున్నాయి అభి వంటలన్నీ, గాడ్ బ్లెస్ యూ మై బేబీ అని హ్యాండ్ వాష్ చేసుకుని లేచారు స్వామినాథన్. అందరూ భోజనాలు అయ్యాక లేచి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తే ఈయన స్వీటే తినలేదే అనుకుంటూ బౌల్లో పెట్టి అర్జున్ ఉన్న రూమ్ వైపు వెళ్ళింది అభి. ఇదేనా మీ చాంబరు, సో నైస్ తెలుసా అని చుట్టూ చూస్తుంటే లాగి తనని గోడ కదిమి ఎందుకొచ్చావు అన్నాడు అర్జున్. చెప్పానుగా అంది అభి. వర్క్ టైంలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తే నువ్వు వెళ్ళాక నేనేం చేయాలి అన్నాడు అర్జున్. నేనేం మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, భోజనం తేవడం కూడా తప్పేనా అలకగా అడిగింది. ఈ -డిగ్రీ టెంపరేచర్లో ఇలా చీరలు కట్టి ఏం సాధిద్దామని అని అడిగి తన కబోర్డ్ నుండి వేరే జాకెట్ తీసి అభి చుట్టూ వేసి, ఇంకెప్పుడైనా చీరలు కట్టాలనిపిస్తే కట్టి నాకు మాత్రమే చూపించు, ఇలా ఎగ్జిబిషన్ పెడితే అని నడుం మీద గిల్లాడు గట్టిగా. అని రుద్దుకుంటూ బండ అని మాట నోట్లోని ఆపేసి, చిచి పండగ పూట పతిదేవుని తిడితే ఇంకేమైనా ఉందా అని లెంపలు వేసుకుంటూ కొరకొర అర్జున్ వైపు చూసింది అభి. ఈ పువ్వులు ఎక్కడివి? ఆంటీ ఇచ్చారు, బాగుందా హుషారుగా అడిగింది. చాలా బాగుంది అని అభి నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరగా లాగి సెల్ఫీలు తీసి అభికి కొన్ని సింగిల్ ఫోటోలు తీశాడు అర్జున్. చాలా బాగున్నాను కదా అన్నాడు. దేవుడా, మనం కలిసిన ఇన్నేళ్లలో ఒక్కసారి నేను బాగున్నానని చెప్పారు. ఈరోజు అసలు వైట్ హౌస్లో పార్టీ అరేంజ్ చేసేయాలి తెలుసా అంది నవ్వుతూ. డ్రామా క్వీన్ తల మీద మొట్టికాయ వేసి కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళు,
నీరసంగా ఉన్నావు అన్నాడు అర్జున్. లేదండి, ఇంటికి వెళ్ళాక స్నానం చేసి వాయినాలు రెడీ చేసుకుంటే ఈవినింగ్ గుడిలో పూజ ఉంది, వెళ్ళాలి. నాకు తెలిసి నైట్ నేను వచ్చేటప్పటికి మీరు వచ్చేస్తుంటారు. కానీ ప్లీజ్ నా కోసం వెయిట్ చేయండి, పడుకొని పోకండి అని ముద్దుగా బ్రతిమలాడి అతని బుగ్గ మీద అంటిన కుంకుమ చెరిపి వెళ్ళొస్తాను అంది అభి. బాయ్ అన్నాడు అర్జున్. చెయ్యి వదలకుండా బాయ్ అంటే ఎలా వెళ్ళను అని నవ్వింది అభి. నెమ్మదిగా అతన్ని వదిలి వెళ్ళిపోయాడు అర్జున్. ఏంటో ఈయన అనుకుంటూ అయ్యో లేట్ అయిపోతుందే అనుకుంటూ గబగబా వెళ్ళిపోయింది అభి. సాయంత్రం వరకు ఎన్నో పూజల తర్వాత అందరికీ వాయినాలు ఇచ్చేసి పూజారి గారి దగ్గర దీవెనలు తీసుకుని అక్షంతలు కొంగులో దాచుకుని ఇంటికి బయలుదేరింది అభి. దేవుడా ప్లీజ్ అర్జున్ గారు పడుకుంటూ పోకుండా ఉండేలా చూసుకో ప్లీజ్ అని ఇంటి ముందు కారు పార్క్ చేసి డోర్ తీసి హాల్లోనే ఉన్న అర్జున్ చూసి అమ్మయ్య అనుకుంటూ ఒక్క నిమిషం కాలు కడుక్కొని వస్తాను అని గబగబా కాలు కడుక్కొని వచ్చి అర్జున్కి అక్షింతలిచ్చి అర్జున్ని దీవించమని అడిగింది అభి. హే లే, ఇవన్నీ ఏంటి? దీనికోసమే ఉండమన్నావా నన్ను? విసుగ్గా అరిచాడు. అదేంటి, హస్బెండ్గా దీవించడం మీ రైట్, దాన్ని యూటిలైజ్ చేసుకోరు అంది అభి. నాకే రైట్స్ వద్దు, నువ్వులే అన్నాడు అర్జున్. అబ్బా, మీరు నాకంటే 4 ఏళ్ళు పెద్దవారు, పర్లేదు, ప్లీజ్ అక్షింతలు వేయండి అంది అభి. వెంటనే తన్ని దీవించి ఇంకెప్పుడైనా ఇలా కాలు మీద పడితే చంపుతా అని వార్నింగ్ ఇచ్చి ఏమైనా తిన్నావా అన్నాడు అర్జున్. ఏం మాట్లాడుతున్నారు అర్జున్ గారు? ఈరోజు పొద్దున్నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు తెలుసా? కటిక ఉపవాసం. ఇదిగో మీరు దీవించారుగా, నా ఉపవాసం బ్రేక్ చేయొచ్చు అని జడ ముడి వేసుకుంటూ ప్లేట్ పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి వడ్డించుకుంటూ ఉంటే తన వెనకే వెళ్ళి నీకు పిచ్చా? ఎవరైనా రోజంతా ఇలా ఉపవాసం చేస్తారా అని తిట్టాడు అర్జున్. చేస్తారా అంటే పతిదేవుని కోసం చేయాలి మరి, అది రూల్, నేనేం చేయను అని పులిహోర వేసుకుంటూ సోఫాలో కూర్చుంది అభి. పతిదేవుని కోసం అంటే నా కోసమా? మరి మీరు చల్లగా ఉండాలంటే తప్పదు అంది అభి. పోనీ ఆ తాళి తీసి ఫ్రిడ్జ్లో పెట్టలేకపోయావా? ఇంకా చల్లగా ఉండేవాణ్ణి వెట్టకారంగా అన్నాడు తన ప్లేట్లో ఇంకొంచెం ఫుడ్ వేస్తూ. చాలు నాకు అని ఆపి, నాకు ఈ ఐడియా తట్టనే లేదు తెలుసా, ఖచ్చితంగా ఈసారి అలానే చేస్తానని ఉక్రోషంగా చెప్పింది అభి. సీరియస్లీ అభి, ఫర్ గాడ్ సేక్ నాకు వీటన్నిటి మీద నమ్మకం లేదు, నువ్వు నా కోసం అలాంటివి ఏమీ చేయొద్దు సీరియస్గా చెప్పాడు. చూద్దాంలేండి, ఇంకా 1 year వరకు ఈ పండుగ అయితే రాదు కదా అని నవ్వి ప్లేట్ పడేసి, మీకు ఒక విషయం తెలుసా, ప్రతి ఇయర్ ఈ పండుగకి మా డాడీ అమ్మకి దిష్టి తీస్తారు. అంటే వాళ్ళకి పెళ్ళైన దగ్గర నుండి అది అలవాటంట. ఈరోజు ఏదో స్పెషల్ అందం వచ్చేస్తుంది అంటారు. కానీ ఇలా ఉపవాసం చేస్తే వచ్చేది అందం కాదు, నీరసం, కాళ్ళ నొప్పులు అని నవ్వింది అవి. అలా అయితే ఎన్ని రకాల దిష్టిలు తీసినా ఈరోజు ఆమె అందానికి చాలవేమో అనుకున్నాడు అర్జున్. టీవీ చూస్తూ సోఫాలో వాలి అలసటగా అలానే పడుకుంది అభి. వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టి అభి కాళ్ళ దగ్గర కూర్చొని వాటిని ఒళ్ళోకి తీసుకుని మెటికలు విరుస్తుంటే కొద్దిగా అటు ఇటు తిరిగి మొత్తం 2 కాళ్ళని అర్జున్ ఒళ్ళో పెట్టేసింది నిద్రలోనే. పాదాల్ని ఒత్తుతుంటే రిలీఫ్ ఆమె విడదీసిన కనుబొమ్మల్లోనే కనిపించింది అర్జున్కి. తనని ఎత్తుకొని సోఫా మీద నుండి బెడ్ మీదకి చేర్చి బుగ్గల నిమిరి ముందుకు వంగి నుదుట మీద ముద్దిచ్చి దుప్పటి కప్పి రూమ్ డోర్ దగ్గరికి వేసి వెళ్ళిపోయాడు అర్జున్. మొదటిసారిగా నిద్ర పట్టడం లేదు అతనికి. అభిని చూడాలనిపిస్తుంది. ఆ బుగ్గలు, కళ్ళు, ముక్కు మీద ఆ ముక్కు పుడక. అసలు ఇన్ని రోజులు ఆ పిల్ల పక్కనే ఉన్నానా అనే డౌట్ అతనికే వస్తుంది. కామ్గా తన రూమ్ నుండి లేచి అభి రూమ్లోకి వెళ్ళి అభి పక్కనే పడుకున్నారు అర్జున్ తన వైపే చూస్తూ. నిద్రలో కూడా ఎంత ముద్దుగా ఉందో. ఏసీకి ముడుచుకొని ఏసీ టెంపరేచర్ పెంచి చెక్కిలి నిమురుతూ సున్నితంగా చెక్కిలిపై ముద్దిచ్చి ఏంటేంటో చేసేస్తున్నాను, మీకింకా నా గురించి ఏమీ తెలియలేదు, తెలిస్తే ద్వేషిస్తావా అనుకున్నాడు అర్జున్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.